హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో ఆకలి రాజ్యం మొదలైంది. ఆకలితో బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఆర్తనాదాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ ఈ సీజన్ని టాప్ గేర్లో దూసుకుపోయేలా చేయడానికి ఇక మరో దారి లేదు అని భావించాడు ఏమో, కానీ హౌస్మేట్స్కి ఆకలి రాజ్యం కథని గుర్తు చేశాడు. హౌస్లో ఉన్న రేషన్ మొత్తాన్ని స్టోర్ రూమ్లో పెట్టించాడు. దీనితో ఉదయం నుంచి హౌస్ మేట్స్ పచ్చి మంచినీళ్లతో ఆకలితో అలమటిస్తూ అలాగే ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఇక్కడే సరైన ట్విస్ట్ ఇస్తూ ఎవరైతే టాస్క్ గెలుస్తారో వారికి రేషన్ లభిస్తుంది అని, వారు ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని తినచ్చు అని చెప్పాడు. దీంతో టాస్క్ పెట్టేదానికి మరి కాసేపు వెయిట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. అయితే అప్పటికే ఆకలితో అలమటిస్తున్న హౌస్ మేట్స్ చాలామంది ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటి బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడు, ఆకలితో మేము చచ్చిపోయేలా ఉన్నాము అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సమయంలో నిఖిల్ అందరి వద్దకు వెళ్ళి, ఇది టాస్క్లో భాగమే, ఒక్క పూట తినకపోతే ఏమీ కాదు కదా, కాసేపు ఓపిక పట్టండి, ఎవరో ఒకరం టాస్క్ గెలుస్తాము, అప్పుడు అందరికీ ఫుడ్ లభిస్తుంది అంటూ అందరినీ ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇదే సమయంలో అభయ్ అయితే మరో బీభత్సమైన ప్లాన్ వేశాడు. బిగ్ బాస్ మనకి ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోకూడదు అని చెప్పాడు, కానీ దొంగతనం చేసి తినకూడదు అని చెప్పలేదు కదా, మనం మన క్లాన్ సభ్యులం అందరం కలిసి దొంగతనం చేసి ఫుడ్ తినేద్దాం, తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడో చూద్దామంటూ యష్మి అయిన తన క్లాన్ చీఫ్ అయిన యష్మితో చెప్తుంటే, యష్మి సూపర్ అభయ్, మీరు మంచి ప్లాన్ వేశారు అని చెప్తుంది. మొత్తంగా అభయ్ దొంగతనం చేసైనా ఫుడ్ తినాలి అన్న కాన్సెప్ట్లో ముందుకు వెళ్తుంటే, నిఖిల్ మాత్రం ఖచ్చితంగా టాస్క్ గెలుస్తాము, గెలిచాక ఫుడ్ తిందాము అనే ప్లాన్లో ఉన్నాడు. మిగిలిన హౌస్మేట్స్ అందరూ కూడా ఆకలితో అలమటిస్తూ టాస్క్ పెట్టురా బాబు అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే బిగ్ బాస్ టాస్కుల పర్వం మొదలుపెట్టినట్టు ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా బిగ్ బాస్ హౌస్మేట్స్లో ఉన్న ఫైర్ని బయటకు తీయడానికి ఫుడ్ను అయితే దూరం చేశాడు. హౌస్మేట్స్కి ఫుడ్ దూరం చేసిన బిగ్ బాస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.